మీరు టైంకి తింటున్నారు, నిద్రపోతున్నారు. సంగీతం. కానీ సాయంత్రం 4 గంటలకల్లా ఏదో తెలియని నీరసం వచ్చేస్తుందా? దువ్వెన పెడితే జుట్టు రాలుతోందా? అద్దంలో చూసుకుంటే స్కిన్ డల్‌గా కనిపిస్తుందా? ఇది కేవలం స్ట్రెస్ మాత్రమే కాదు. మీరు బాగానే తింటున్నాను అనుకుంటున్నారు, కానీ మీ శరీరానికి అందాల్సినవి అందట్లేదు. దీన్నే మెడికల్ టర్మ్స్‌లో హిడెన్ హంగర్ అంటారు. అంటే కడుపు నిండిన కణాలు ఆకలితో ఉన్నాయని అర్థం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అడుగుతాను. మన చిన్నప్పుడు అమ్మమ్మ పప్పులో నెయ్యి ఎందుకు వేసేది? కేవలం రుచి కోసమా? నెయ్యి తింటే బలం అని సామెతలా చెప్పేవాళ్ళు. మనమేమో అమ్మో ఫ్యాట్, బరువు పెరుగుతాం అని పక్కన పెట్టేశాం. కానీ ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? ఆ ఒక్క స్పూన్ నెయ్యి లేకపోతే మీరు తిన్న ఆహారంలో ఉండే 4 ముఖ్యమైన వైటమిన్స్ మీ బాడీ అస్సలు అబ్జర్వ్ చేసుకోలేదట. రుచి కోసం కాదు, ఆరోగ్యం కోసం ఆ ట్రెడిషన్ ని పెట్టారు. ఈరోజు ఈ వీడియోలో మన వంటింట్లో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వైటమిన్స్ ని ఎలా కోల్పోతున్నాం, అసలు ఏ వైటమిన్ లోపం వల్ల మీకు ఆ నీరసం వస్తుంది, అమ్మమ్మల కాలం నాటి ఈ పద్ధతిలో నిజంగా సైన్స్ బ్యాక్డేనా? ఈ విషయాలని క్లియర్ గా ప్రాక్టికల్ గా తెలుసుకుందాం. ఈ 10 నిమిషాలు మీ ఆరోగ్యాన్ని మార్చేయొచ్చు. చివరిదాకా చూడండి. మధ్యలో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఉంది, అది మిస్ అవ్వద్దు. అసలు వైటమిన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీ శరీరం ఒక ఖరీదైన కార్ అనుకోండి. మీరు తినే అన్నం, చపాతీ, పప్పు ఇవన్నీ పెట్రోల్ లాంటివి, అంటే ఫ్యూయల్ అన్నమాట. కానీ ట్యాంక్ నిండా పెట్రోల్ ఉన్న కార్ స్టార్ట్ అవ్వాలంటే ఒక చిన్న స్పార్క్ ప్లగ్ కావాలి కదా. ఆ స్పార్క్ ప్లగ్సే ఈ వైటమిన్స్. మీరు ఎంత హెవీ ఫుడ్ తిన్నా ఈ చిన్న వైటమిన్స్ లేకపోతే ఆ ఫుడ్ని బాడీ శక్తిగా మార్చుకోలేదు. అందుకే వీటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. అంటే చాలా తక్కువ మోతాదులో కావాలి, కానీ ఆ కొంచెం లేకపోతే మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది. మొత్తం 13 ముఖ్యమైన వైటమిన్స్ ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ ఏంటంటే మన శరీరం చాలా తెలివైనది, కానీ ఈ వైటమిన్స్ ని మాత్రం అది సొంతంగా తయారు చేసుకోలేదు. ఒక్క వైటమిన్ డి తప్ప. అంటే ఖచ్చితంగా మనం తినే ఆహారం ద్వారానే వీటిని లోపలికి పంపించాలి. చాలామంది నేను కడుపు నిండా తింటున్నాను కదా, నాకెందుకు వైటమిన్స్ తక్కువ ఉంటాయి అని అడుగుతుంటారు. మీరు తినేది క్వాంటిటీ, కానీ బాడీకి కావాల్సింది క్వాలిటీ. మనం తినే అన్నంలో పిండి పదార్థాలుంటాయి, కానీ ఆ అన్నాన్ని అరిగించి రక్తంలోకి పంపించే వైటమిన్స్ ఎక్కడున్నాయి? కూరల్లో ఉన్నాయి. కానీ ఆ కూరల్ని మనం ఎలా వండుతున్నాం, అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మల్టీ వైటమిన్స్ వేసుకుంటే హెల్దీ అయిపోతాం అనుకుంటారు చాలామంది, కానీ న్యాచురల్ ఫుడ్లో దొరికినంటే ఈజీగా టాబ్లెట్లో దొరికే వైటమిన్స్ ని బాడీ తీసుకోలేదు. సో ఆ వైటమిన్స్ ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం. వైటమిన్స్లో 2 రకాలు ఉంటాయి. మొదటి రకం వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, అంటే నీటిలో కరిగేవి. ఇవి మన వైటమిన్ బి కాంప్లెక్స్ మరియు వైటమిన్ సి. వీటిని నేను డైలీ వేజ్ వర్కర్స్ అని పిలుస్తాను, ఎందుకంటే ఇవి మన శరీరంలో స్టోర్ ఉండవు. మీరు ఈరోజు తిన్న ఫుడ్లో వైటమిన్ సి ఉంటే అది ఈరోజుకి వాడుకొని మిగిలింది యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తుంది. మన బాడీ అంటే ఏంటి? రేపటి కోసం మళ్ళీ రేపు తినాల్సిందే. అందుకే మనం డైలీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినాలి అని చెప్పేది. ముఖ్యంగా వైటమిన్ సి గురించి ఒక మాట చెప్పాలి. చాలా మందికి వైటమిన్ సి అంటే జలుబు రాకుండా చూస్తుంది అని మాత్రమే తెలుసు. కానీ యాక్చువల్లీ మీ స్కిన్ ముడతలు పడకుండా యంగా ఉండాలంటే కొలాజన్ కావాలి కదా. ఆ కొలాజన్ ని ప్రొడ్యూస్ చేసేది వైటమిన్ సియే. మీ జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? గాయాలు త్వరగా మానట్లేదా? ఇవన్నీ వైటమిన్ సి లోపమే. మన తెలుగు ఇళ్లలో నిమ్మకాయ, ఉసిరికాయ వాడకం అందుకే అంత ఎక్కువ ఉండేది. ఒక్క చిన్న ఉసిరికాయలో 20 నారింజ పళ్లలో ఉన్నంత వైటమిన్ సి ఉంటుంది. ఇది సైంటిఫికలీ ప్రూవెన్. ఇక బి వైటమిన్స్, ఇవి మీ బాడీకి ఎనర్జీ మేనేజర్స్ లాంటివి. మీరు తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చేది ఇవే, ముఖ్యంగా వైటమిన్ డి. ఇది చాలా క్రిటికల్. ఈ మధ్యకాలంలో చాలామందికి, ముఖ్యంగా శాకాహారులకి బి12 డెఫిషియన్సీ విపరీతంగా పెరిగిపోతుంది. మీకు కాళ్లలో, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? చిన్న పని చేసిన ఆయాసం వస్తుందా? మతిమరుపుగా అనిపిస్తోందా? ఇవి బి12 మోపించే లక్షణాలు. బి12 ఎక్కువగా మాంసాహారంలో ఉంటుంది. మరి శాకాహారులు ఏం చేయాలి? పాలు, పెరుగు, మజ్జిగ, వీటిలో బి12 ఉంటుంది. ఇక్కడ మన అమ్మమ్మల విస్డమ్ మరోసారి గుర్తొస్తుంది.
మనవాళ్ళు దోసపిండి, ఇడ్లీ పిండిని రాత్రంతా పులవబెట్టి ఉదయం వేసేవారు. ఎందుకు? సైన్స్ ప్రకారం ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల ఆహారంలో బి వైటమిన్స్ న్యాచురల్గా పెరుగుతాయి. అంటే పులిసిన దోస పిండిలో బి12 అవైలబిలిటీ పెరుగుతుందన్నమాట. పులిసిన దోస ఆరోగ్యానికి మంచిది అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. అందులో ఇంత సైన్స్ దాగే ఉంది. ఇప్పుడు రెండో రకం వైటమిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా స్పెషల్. వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు. ఇవి నీటిలో కరగవు, కేవలం కొవ్వులో మాత్రమే కరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఆయిల్ లేకుండా వంటలు అనే ట్రెండ్ ఒకటి వచ్చింది కదా. బరువు తగ్గడానికి మంచిదేమో కానీ వైటమిన్స్ పరంగా చూస్తే ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే వైటమిన్ ఏ, డి, ఈ, కేలు మీ రక్తంలోకి వెళ్ళాలంటే వాటికి ఒక టాక్సీ కావాలి. ఆ టాక్సీ పేరే ఫ్యాట్, అంటే నూనె లేదా నెయ్యి. ఉదాహరణకి మీరు క్యారెట్ తింటున్నారు. క్యారెట్లో వైటమిన్ ఏ చాలా ఉంటుంది. ఇది కళ్ళకి మంచిది అని మనందరికీ తెలుసు. కానీ మీరు ఆ క్యారెట్ని ఉట్టిగా పచ్చిగా తింటే లేదా నీళ్లలో ఉడకబెట్టుకుని తింటే అందులో ఉండే వైటమిన్ ఏని మీ బాడీ పూర్తిగా తీసుకోలేదు. అదే కొంచెం నూనెలో వేయించి గాని లేదా పప్పులో నెయ్యితో తాలింపు వేసి గాని తింటే ఆ ఫ్యాట్తో పాటు వైటమిన్ ఏ కూడా బాడీలోకి సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు అర్థమైందా మన అమ్మమ్మ మునగాకు పప్పు ఎందుకు చేసేవారో? మునగాకులో వైటమిన్ ఏ విపరీతంగా ఉంటుంది. దాన్ని పప్పులో వేసి పైన నెయ్యి వేసి పెడితే అది పర్ఫెక్ట్ వైటమిన్ అబ్జర్ప్షన్ ఫార్ములా. వైటమిన్ ఏ కళ్ళకే కాదు, ఇమ్యూనిటీకి కూడా చాలా ముఖ్యం. వైటమిన్ ఈని బ్యూటీ వైటమిన్ అంటారు. స్కిన్లోకి, హార్మోనల్ బ్యాలెన్స్కి ఇది చాలా ముఖ్యం. పొద్దున్నే నానబెట్టిన బాదం ఎందుకు తినమంటారు? బాదంలో ఉండే నాచురల్ ఆయిల్తో పాటు వైటమిన్ ఈ బాడీకి అందుతుందని. వైటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి ఇది అవసరం. దెబ్బ తగిలినప్పుడు రక్తం ఆగట్లేదంటే వైటమిన్ కే లోపం ఉండొచ్చు. సో డైట్ చేస్తున్నామని చెప్పి నూనె, నెయ్యి పూర్తిగా మానేయకండి. మంచి నూనెలు చాలా అవసరం. ఈ వీడియో చూస్తున్న వాళ్లలో ఎంతమందికి నిలబడగానే కళ్ళు తిరుగుతున్నాయి లేదా ఉదయం లేవగానే బ్యాక్ పెయిన్ లేదా బాడీ పెయిన్స్ ఉంటున్నాయా? ఇది వైటమిన్ డి లోపం కావచ్చు. యాక్చువల్లీ వైటమిన్ డి సన్షైన్ వైటమిన్ అంటారు. కానీ టెక్నికల్గా ఇదొక హార్మోన్ లాంటిది. ఇండియాలో ఎండకి కొదవలేదు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే 80% ఇండియన్స్కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఎందుకని? మనం ఎండలో వెళ్ళినా సన్ స్క్రీన్ లాస్తాం లేదా ఫుల్ బట్టలు వేసుకుంటాం. పోనీ ఎండ తగిలినా మన చర్మం రంగు వల్ల మనకి తెల్లవారి కంటే ఎక్కువసేపు ఎండ తగలాల్సి ఉంటుంది. వైటమిన్ డి తయారవ్వాలంటే చాలామంది నేను ఉదయం 7 గంటలకు వాకింగ్కి వెళ్తాను, నాకు వైటమిన్ డి వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఉదయం 7 గంటల ఎండ మనస్కి మంచిదే, కానీ వైటమిన్ డి కావాలంటే మాత్రం యువబి కిరణాలు కావాలి. అవి మధ్యాహ్నం 11 నుంచి 1 గంట మధ్యలో వచ్చే ఎండలో ఎక్కువగా ఉంటాయి. సో ఏం చేయాలి? మధ్యాహ్నం ఎండలో నల్లబడిపోతాం కదా. సింపుల్ లాజిక్. రోజుకి ఒక 15 నుంచి 20 నిమిషాలు కనీసం మీ చేతులు కాళ్ళకి ఎండ తగిలేలా చూసుకోండి. మధ్యాహ్నం టైంలో బాల్కనీలోనో టెర్రస్ మీదో ఒక 10 నిమిషాలు నిలబడండి. ఇది న్యాచురల్ సప్లిమెంట్. పుట్టగొడుగుల్లో, గుడ్డు పచ్చలోనంలో కొంచెం వైటమిన్ డి ఉంటుంది. కానీ సూర్యుడే మెయిన్ సోర్స్. మీకు బాగా నీరసంగా, ఎముకల నొప్పులుగా ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే డి వైటమిన్ తక్కువ ఉంటే మీరు ఎంత కాల్షియం తిన్నా అది ఎముకలకు పట్టదు. కాల్షియం అబ్జర్బ్ అవ్వాలంటే డి వైటమిన్ అనే కీ ఉండాల్సిందే. ఇప్పుడు చాలా ప్రాక్టికల్ విషయానికి వద్దాం. మనం మార్కెట్కి వెళ్ళి ఏరికోరి మంచి కూరగాయలు తెస్తాం. కాని వంటగదిలో మనం చేసే కొన్ని తప్పుల వల్ల అందులో సగం వైటమిన్స్ ని మనమే చంపేస్తున్నాం. ఆ తప్పులు ఏంటో చూద్దామా? మిస్టేక్ 1, కటింగ్ దెన్ వాషింగ్. కూరగాయలు తడిగాక కడుగుతున్నారా? ఇది చాలా పెద్ద తప్పు. మనం ముందే చెప్పుకున్నాం, బీసీ వైటమిన్స్ నీటిలో కరుగుతాయని. మీరు కూరగాయ ముక్కలు చేసి నీళ్లలో కడిగినప్పుడు ఆ ముక్కల్లోని వైటమిన్స్ ఆ నీళ్లలో కలిసిపోయి డ్రైనేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. సో కూరగాయల్ని ముందే బాగా కడగండి, ఆ తర్వాతే తరగండి. మిస్టేక్ 2, ఓపెన్ లిడ్. కుకింగ్ గిన్నె మీద మూత పెట్టకుండా వండుతున్నారా? వైటమిన్ సి వేడికి త్వరగా ఆవిరైపోతుంది. మూత పెట్టి వండితే లోపల స్టీమ్ ఫామ్ అయ్యి తక్కువ టైంలో వంట అవుతుంది.
వైటమిన్స్ ఆవిరైపోకుండా ఆ కూరలోనే ఉంటాయి. మిస్టేక్ 3 గంజి పారబోయడం. అన్నం వార్చినప్పుడు ఆ గంజిని పారబోస్తున్నారా? మన అమ్మమ్మలు ఆ గంజిలో కొంచెం ఉప్పు, నెయ్యి వేసుకుని తాగేవాళ్ళు గుర్తుందా? బియ్యంలో ఉండే బి వైటమిన్స్ అన్నీ ఆ గంజిలోకే దిగుతాయి. దాన్ని పారబోస్తే మనం కేవలం పిప్పి తిన్నట్టే. సో అన్నం వార్చకుండా ప్రెషర్ కుక్కర్లో లేదా ఎసరు పోసి వండుకోవడం అలవాటు చేసుకోండి, లేదా ఆ గంజిని పప్పులోనో రసంలోనో వాడండి. మిస్టేక్ 4 డీప్ ఫ్రైయింగ్. నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ విపరీతమైన వేడికి చాలా వైటమిన్స్ చనిపోతాయి. టేస్ట్ బాగుంటుంది కానీ న్యూట్రిషన్ ఉండదు. సో ఫ్రైని ఎప్పుడైనా పండగకో పబ్బానికో పరిమితం చేసి రోజువారీగా కూరల్లా వండుకోవడం బెటర్. ఓకే, ఇదంతా విన్నాక మరి ఇప్పుడు నేను ఏం తినాలి అనే సందేహం మీకు రావచ్చు. కన్ఫ్యూజన్ లేకుండా మీ వంటింట్లో దొరికే వాటితోనే ఒక చెక్ లిస్ట్ ఇస్తాను. కుదిరితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. 1 వైటమిన్ సి. రోజుకి ఒక్కడైనా పుల్లటి పండు తినండి. జామకాయ లేదా ఉసిరి బెస్ట్, లేదా కనీసం భోజనం మీద నిమ్మకాయ పిండుకోండి. వేడి అన్నం మీద పిండకూడదు. కొంచెం చల్లారేక పిండాలి, లేకపోతే సి వైటమిన్ పోతుంది. అవును స్నేహితులారా, మనం మాట్లాడుతున్నది జావిత్రి గురించి. ఇది చిన్నగా కనిపించినా ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. కానీ జావిత్రి గురించి తెలుసుకునే ముందు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. పాత కాలంలో రాజులు, మహారాజులు, యోధులు వంటలో ఉపయోగించే మసాలాలను కేవలం రుచి కోసం మాత్రమే కాదు, శక్తి మరియు మగత్వాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగించేవారు. వారికి మసాలాలు అంటే శక్తి, నిల్వలు. కాని నేటి కాలంలో మనం మసాలాలను కేవలం రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాం. కొంచెం ఎక్కువైతే జలుబు వచ్చినప్పుడు అల్లం లేదా పసుపు. కానీ నిజానికి మసాలాల్లో అపారమైన శక్తి దాగి ఉంది. జావిత్రి వంటి మసాలాలు శరీరాన్ని శక్తివంతంగా మార్చే గుణం కలిగి ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ మన కిచెన్లోనే ఉంటాయి కానీ మనకు తెలియదు. ఇప్పటి జీవన విధానం వల్ల చాలామంది పురుషులు చిన్న వయసులోనే బలహీనంగా మారుతున్నారు. నిద్ర లేకపోవడం, తప్పుడు ఆహారం, ఒత్తిడి, మొబైల్ వినియోగం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇవన్నీ శరీరాన్ని బలహీనపరుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఆ మార్పే జావిత్రి. ఇప్పుడు మనం తెలుసుకుందాం జావిత్రి అంటే ఏమిటి.